హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఈ వీడియోలో మనం జూన్ 21వ తేదీ నుంచి జూన్ 27వ తేదీ వరకు 104వ వారానికి సంబంధించి ఇంపార్టెంట్ పిఐబి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి యుఎన్ఎస్సి 1267 కమిటీ కింద టెర్రరిస్టులని లిస్టింగ్ చేయటం జరుగుతుంది. దానికి సంబంధించి ఇండియా మరియు యుఎస్ రెండు దేశాలు కలిసి మక్కీ అనేటటువంటి ఒక లష్కరే తోయిబాకి సంబంధించినటువంటి మిలిటెంట్ని ఈ యుఎన్ఎస్సి యొక్క అల్ ఖైదా మరియు ఐఎస్ఐఎల్ శాంక్షన్స్ కమిటీ కింద టెర్రరిస్ట్ లిస్టులో చేర్చండి అన్నట్టుగా ఈ రెండు దేశాలు కూడా ప్రతిపాదించటం జరిగింది. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క అల్ ఖైదా మరియు ఐఎస్ఐఎల్ శాంక్షన్ కమిటీ, దీనినే యుఎన్ఎస్సి 1267 కమిటీ అని కూడా పిలుస్తాము. అయితే చైనా మాత్రం ఈ ప్రపోజల్ని టెక్నికల్ హోల్డ్లో ఉంచింది. దానికి 6 months టైం అనేది ఉంది, అంటే దీనిని మెజర్ చేయటానికి. అయితే ఇక్కడ ఐఎస్ఐఎల్ అంటే ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ ద లెవెంట్, దీన్నే ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా ఐఎస్ఐఎస్ అని కూడా పిలుస్తాము. ఇది ఏంటి అంటే ట్రాన్స్నేషనల్ సున్నీ ఇన్సర్జెంట్ గ్రూప్. మనకి ముస్లిమ్స్లో సున్నీ అనేసి షియా అనేసి రెండు కేటగిరీస్ ఉన్నాయి. అందులో ట్రాన్స్నేషనల్ సున్నీ ఇన్సర్జెంట్ గ్రూప్ అన్నటువంటిది ఈ ఐఎస్ఐఎస్. ఇది వెస్టర్న్ ఇరాక్ మరియు ఈస్టర్న్ సిరియాలో ఇది ప్రైమరీగా ఆపరేట్ అవుతుంది. అయితే ఇక్కడ చూడండి, ఎఫ్టిఓ లేదా ఫారిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఏంటి ఈ ఫారిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్? ఇవి యుఎస్ స్టేట్ సెక్రటరీ చేత డెసిగ్నేట్ చేయబడినటువంటి ఫారిన్ ఆర్గనైజేషన్స్ ఈ ఎఫ్టిఓ అన్నటువంటివి. ఇవి ఏంటి అంటే టెర్రరిజంకి అగెనెస్ట్గా, అలాగే టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి ప్రెషరింగ్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటికి సపోర్ట్ ఇచ్చేటటువంటి వాటికి సంబంధించి వాటికి అగెనెస్ట్గా ఫైట్ చేయటానికి ఈ ఫారిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అన్నటువంటివి పనికొస్తాయి. అయితే ఏంటి ఈ యుఎన్ఎస్సి 1267 కమిటీ అన్నటువంటిది? ఇది 1999వ సంవత్సరంలో ఫస్ట్ టైం సెటప్ చేయటం జరిగింది. 2001 సెప్టెంబర్ 11 అటాక్స్ తర్వాత ఇది స్ట్రెంథెన్ అయింది. దీన్ని దైష్ అండ్ ఆల్ ఖైదా శాంక్షన్స్ కమిటీ అని కూడా పిలుస్తూ ఉంటారు. దీంట్లోకి వచ్చేసరికి యుఎన్ఎస్సిలోని పర్మనెంట్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ అన్ని ఇందులో సభ్యులుగా ఉంటాయి. అయితే ఈ 1267 లిస్ట్ అన్నటువంటిది ఒక గ్లోబల్ లిస్ట్ అనమాట. యుఎన్ఎస్సి స్టాంపుతో ఇది ఉంటుంది. ఈ యుఎన్ఎస్సి 1267 కమిటీ అన్నటువంటిది యుఎన్కి సంబంధించిన సబ్సిడరీ బాడీలో మోస్ట్ ఇంపార్టెంట్ మరియు యాక్టివ్ కమిటీ కూడా. ఇది టెర్రరిజంకి అగెనెస్ట్గా, అలాగే అల్ ఖైదా మరియు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్కి సంబంధించి పర్టికులర్గా వీటికి అగెనెస్ట్గా ఇది పనిచేస్తుంది. అయితే ఇండియా అన్నటువంటిది మనం చూస్తే 2009లో, 2016లో, 2017లో 3 సార్లు ఈ జైషే మొహమ్మద్ చీఫ్ని గ్లోబల్ టెర్రరిస్ట్గా ప్రకటించండి అన్నట్టుగా దీనికి చెప్పటం జరిగింది. కానీ ఈ అటెంప్ట్స్ అన్నింటినీ కూడా చైనా అన్నటువంటిది బ్లాక్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పోస్ట్ 2020 గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్కి సంబంధించి రీసెంట్గా కొంతమంది ఎన్విరాన్మెంటల్ సైంటిస్టులు, ఎకలాజిస్టులు, అలాగే పాలసీ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ కూడా పోస్ట్ 2020 గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్కి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ని చూపిస్తూ ఇది మన యొక్క కెమికల్ పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క టోటాలిటీని అకౌంట్ చేయటంలో ఫెయిల్ అయింది అన్నట్టుగా చెప్పటం జరిగింది. అసలు ఈ పోస్ట్ 2020 గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి? ఇది ఒక కొత్త ఫ్రేమ్వర్క్ అనమాట. ఇదేంటి అంటే 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా మన యొక్క ప్రకృతిని ప్రొటెక్ట్ చేసుకోవటానికి, అలాగే ప్రిజర్వ్ చేసుకోవటానికి, అలాగే ప్రజలకు అవసరమైనటువంటి సేవలకి కూడా ఇది మార్గనిర్దేశం చేస్తుంది. అంతేకాకుండా బయాలజికల్ డైవర్సిటీ అంటే జీవ వైవిధ్యానికి సంబంధించిన కన్వెన్షన్, అలాగే దాని యొక్క ప్రోటోకాల్స్, అలాగే బయోడైవర్సిటీ రిలేటెడ్ మల్టీలేటరల్ అగ్రిమెంట్స్, ప్రాసెసెస్, ఇన్స్ట్రుమెంట్స్ వీటన్నింటికీ సంబంధించి ఆ లక్ష్యాలకి సహకరించటానికి ప్రభుత్వాలు మరియు మొత్తం సమాజం ద్వారా ఏవైతే అవసరమైనటువంటి అత్యవసర చర్యలు ఉంటాయో వాటిని ప్రోత్సహించటం దీని యొక్క లక్ష్యం. అలాగే మన యొక్క ఎకనామిక్, సోషల్ మరియు ఫినాన్షియల్ మోడల్స్ ఏవైతే ఉంటాయో వీటిని చేంజ్ చేయటానికి అంటే ట్రాన్స్ఫార్మ్ చేయటానికి ప్రపంచవ్యాప్తంగా, అలాగే ప్రాంతీయంగా, జాతీయంగా కూడా, రీజనల్గా, గ్లోబల్గా, నేషనల్గా కూడా ఒక అర్జెంట్ పాలసీ అనేది అవసరం అన్నట్టుగా ఇది రికగ్నైజ్ చేస్తూ ఆ థియరీ ఆఫ్ చేంజ్ చుట్టూ కూడా ఇది నిర్మించబడింది. అయితే దీనికి ఉన్నటువంటి గోల్స్ మరియు టార్గెట్స్ ఏంటి అంటే 2050 నాటికి అచీవ్ చేసేలాగా మొత్తం 4 గోల్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటి అంటే 1వది జీవ వైవిధ్యం అంటే బయోడైవర్సిటీ. ఈ జీవ వైవిధ్యం అంతరించిపోవటం మరియు క్షీణించడాన్ని ఆపటం.
రెండవది వచ్చేసరికి పరిరక్షించటం అంటే ఏంటి, ఈ కన్జర్వేషన్ అన్నటువంటిది పరిరక్షించటం ద్వారా మానవులకి ప్రకృతి సేవల్ని మెరుగుపరచటం. మూడవది వచ్చేసరికి జెనెటిక్ రిసోర్సెస్ అంటే జన్యు వనరులు అంటాము. ఈ జన్యు వనరుల యొక్క వినియోగం నుంచి అందరికీ సమానమైనటువంటి న్యాయమైనటువంటి ఈ ప్రయోజనాల్ని అందరికీ కూడా అందించటం. అలాగే మనకి అందుబాటులో ఉన్నటువంటి ఆర్థిక సాధనాలు, అలాగే ఇతర మీన్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఏవైతే ఉంటాయో వాటిని అంటే ఈ 2050 విజన్ని సాధించడానికి అవసరమైనటువంటి వాటి మధ్య ఏదైతే గ్యాప్ అనేది అంతరం అనేది ఉంటుందో ఆ గ్యాప్ని క్లోజ్ చేయటానికి కూడా ఈ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అలాగే 2030 నాటికి చేయాలనుకున్నటువంటి కొన్ని యాక్షన్ టార్గెట్స్ కూడా ఉన్నాయి. ఈ ఫ్రేమ్వర్క్లో మొత్తం 21 యాక్షన్ ఓరియంటెడ్ టార్గెట్స్ అన్నవి పెట్టుకోవటం జరిగింది. అందులోకి వచ్చేసరికి అట్లీస్ట్ 30% ల్యాండ్ మరియు సీని వరల్డ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ కిందికి ఉంచటం, అలాగే ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్కి సంబంధించి వాటి యొక్క రేట్ ఆఫ్ ఇంట్రొడక్షన్ అన్నటువంటిది 50% కన్నా తక్కువకి తగ్గేలా చూడటం, అలాగే న్యూట్రియంట్ లాస్ట్ ఏదైతే ఉంటుందో ఎన్విరాన్మెంట్కి దాన్ని రెడ్యూస్ చేయటం. అంతేకాకుండా ఎంతకి అట్లీస్ట్ సగానికి, అలాగే పెస్టిసైడ్స్ని అట్లీస్ట్ 2/3కి, అలాగే ప్లాస్టిక్ వేస్ట్ అనేటటువంటిది డిశ్చార్జ్ అవ్వకుండా దాన్ని ఎలిమినేట్ చేయటం. అలాగే ప్రతి సంవత్సరం కూడా కనీసం 10 గిగాటన్నుల ఈక్వివలెంట్ కార్బన్ డయాక్సైడ్ అంటే గ్లోబల్ క్లైమేట్ చేంజ్ యొక్క ఉపశమన ప్రయత్నాలకి మనకి నేచర్ బేస్డ్ కాంట్రిబ్యూషన్, అలాగే అన్ని ఉపశమన మరియు ప్రయత్నాలకి సంబంధించి జీవ వైవిధ్యం మీద ప్రతికూల ప్రభావాల్ని నివారించేలాగా చేయాలి. అంతేకాకుండా జీవ వైవిధ్యానికి హానికరమైనటువంటి ప్రోత్సాహకాల్ని దారి మళ్లించటం, లేదా పునర్నిర్మించటం, లేదా వాటిని తొలగించటం లాంటివి చేయాలి. అయితే CBD అంటాము అంటే ఏంటి, కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ అన్నటువంటిది. ఇది ఒక లీగల్లీ బైండింగ్ ట్రీటీ అన్నమాట. మనకి 1993 నుంచి కూడా ఇది అందుబాటులోకి వచ్చింది. ఇది బయోడైవర్సిటీని కన్జర్వ్ చేయటం కోసం తీసుకొచ్చినటువంటిది. దీనికి మొత్తం 3 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఒకటి బయోలాజికల్ డైవర్సిటీని కన్జర్వ్ చేయటం, రెండవది బయోలాజికల్ డైవర్సిటీకి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ని సస్టైనబుల్గా యూజ్ చేసుకోవటం, అలాగే మూడవది జెనెటిక్ రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకోవటంలో ఏవైతే బెనిఫిట్స్ అనేవి వస్తాయో దాన్ని ఫెయిర్గా ఈక్విటబుల్గా అందరికీ షేర్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో ఇది పనిచేస్తుంది. మూడవది వచ్చేసి బ్యానింగ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్. రీసెంట్గా సెంటర్ అన్నటువంటిది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఐటెంకి సంబంధించినటువంటి కొంత లిస్ట్ ఇవ్వటం జరిగింది. దాని యొక్క నిషేధం జూలై 1, 2022 నుంచి అమల్లోకి రాబోతోంది. అందులో భాగంగా మ్యానుఫ్యాక్చర్, ఇంపోర్ట్, స్టాకింగ్, డిస్ట్రిబ్యూషన్, సేల్, అలాగే ఆ నోటిఫై చేసినటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యొక్క యూజ్ వీటన్నింటి మీద కూడా నిషేధం విధించబడింది. అందులో పాలిస్టైరిన్, అలాగే ఎక్స్పాండెడ్ పాలిస్టైరిన్, దానికి సంబంధించినటువంటి కమాడిటీస్ అన్నీ కూడా ప్రొహిబిట్ చేయటం జరిగింది. ఎప్పటి నుంచి? 2022 జూలై 1వ తేదీ నుంచి. అందులో భాగంగా ఏమేమి ఉన్నాయి అన్నట్లుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, సెప్టెంబర్ 30వ తేదీ నుంచి, ఈ సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీ నుంచి ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ యొక్క థిక్నెస్ అనేది 50 మైక్రాన్స్ నుంచి 75 మైక్రాన్స్కి పెంచటం జరుగుతుంది. డిసెంబర్ 31, 2022 నుంచి ఈ థిక్నెస్ని 120 మైక్రాన్స్కి పెంచటం జరుగుతుంది. ఇలా నిషేధించటం జరిగింది కదా, ఈ నిషేధం అమలు అవుతోందా లేదా అనేసి మానిటర్ చేసేది ఎవరు అంటే, సెంటర్లో అయితే CPCB అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అన్నటువంటిది, స్టేట్లో అయితే SPCB స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ అన్నటువంటివి దీన్ని మానిటర్ చేస్తూ సెంటర్కి రెగ్యులర్గా రిపోర్ట్ చేస్తూ ఉంటాయి. అయితే ప్రమోటింగ్ కంపోస్టబుల్ అండ్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్, CPCB అన్నటువంటిది 1 టైం సర్టిఫికెట్స్ని 200 మంది మ్యానుఫ్యాక్చరర్స్కి, ఎవరైతే కంపోస్టబుల్ ప్లాస్టిక్, అలాగే BIS అంటాం, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేసి, ఈ BIS పాస్డ్ స్టాండర్డ్స్ని బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్కి యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటి 200 మంది మ్యానుఫ్యాక్చరర్స్కి CPCB అన్నటువంటిది 1 టైం సర్టిఫికెట్ని అందిస్తుంది. అంతేకాకుండా ఒకవేళ గనక ఈ నిషేధాన్ని ఎవరైనా వైలేట్ చేస్తే వాళ్ళకి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కింద 5 సంవత్సరాల వరకు ఇంప్రిజన్మెంట్, అలాగే ₹1,00,000 వరకు వాళ్ళకి పెనాల్టీ, లేదంటే రెండింటిని కూడా విధించవచ్చు. అయితే మనకి థిన్ ప్లాస్టిక్ బ్యాగ్స్ మీద నిషేధం విధించినటువంటి మొదటి కంట్రీ ఏది అంటే బంగ్లాదేశ్. ఎప్పుడు? 2002వ సంవత్సరంలో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సైబర్ సేఫ్టీ అండ్ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి.
రీసెంట్గా దీనికి సంబంధించినటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ అన్నటువంటిది న్యూఢిల్లీలో జరిగింది. ఈ కాన్ఫరెన్స్ ఏంటి అంటే మన దేశంలో జరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రివెన్షన్కి సంబంధించి అవేర్నెస్ని కల్పించటం కోసం ఈ కాన్ఫరెన్స్ని పెట్టడం జరిగింది. అంతేకాకుండా మనకి 75th ఇయర్ ఆఫ్ ఇండియాస్ ఇండిపెండెన్స్ సెలబ్రేట్ చేసుకునేటటువంటి టైంలో అంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ భాగంలో కూడా ఈ కాన్ఫరెన్స్ని కండక్ట్ చేశారు. అసలు సైబర్ సేఫ్టీ అంటే ఏంటి అంటే ఇందులో ఏంటి అంటే సైబర్ స్పేస్ నెట్వర్క్స్ని, దానికి సంబంధించిన రిలేటెడ్ హార్డ్వేర్, అలాగే డివైజెస్ యొక్క సాఫ్ట్వేర్ని, దానికి సంబంధించినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ని కూడా అంటే కమ్యూనికేట్ చేయడానికి వాటిని కలిగి ఉన్నటువంటి వాటికి అందులో సాఫ్ట్వేర్ కావచ్చు, అలాగే నేషనల్ సెక్యూరిటీకి ఉండేటటువంటి థ్రెట్స్ కావచ్చు, ఇలాంటి వాటన్నింటికి సంబంధించి వాటిని మెజర్ చేసి ప్రొటెక్ట్ చేసేటటువంటి కొన్ని సెట్ ఆఫ్ యాక్టివిటీస్ని మనము సైబర్ సేఫ్టీ అంటాము. అయితే సైబర్ సేఫ్టీని ఎన్ష్యూర్ చేయడానికి ప్రస్తుతం మన గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి అంటే ఒకటి సైబర్ క్రైమ్ పోర్టల్ అన్నటువంటిది, రెండవది I4C ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అంటాము, మూడవది CERT-IN అంటాము, ద ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అనేసి, అలాగే సైబర్ సురక్షిత్ భారత్ అన్నటువంటిది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకొచ్చినటువంటి ఒక ఇనిషియేటివ్, అలాగే సైబర్ స్వచ్ఛతా కేంద్రాస్ అన్నటువంటి వాటిని కూడా మేటీని తీసుకురావటం జరిగింది, అలాగే పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అన్నటువంటిది కూడా ఇందులో భాగంగానే తీసుకొచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సమ్మర్ సాల్స్టైస్ అంటాము. ఎప్పుడు వస్తుంది సమ్మర్ సాల్స్టైస్ అన్నటువంటిది? జూన్ 21వ తేదీన. జూన్ 21నే మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా కూడా జరుపుకుంటాము. అసలు ఏంటి సమ్మర్ సాల్స్టైస్ అంటే? దీనికి సాల్స్టైస్ అనేటటువంటి మీనింగ్కి ఇదొక లాటిన్ వర్డ్ అనమాట. దీని మీనింగ్ స్టాల్డ్ సన్ అనేసి. ఇది ఏంటి అంటే మనకి ప్రతి సంవత్సరం 2 సార్లు సాల్స్టైస్ అనేది సంభవిస్తుంది. ఒకటి సమ్మర్ సాల్స్టైస్ అన్నటువంటిది, రెండవది వింటర్ సాల్స్టైస్ అన్నటువంటిది. సమ్మర్ సాల్స్టైస్ ఏమో నార్థన్ హెమిస్ఫియర్లో సంభవిస్తే వింటర్ సాల్స్టైస్ ఏమో సదర్న్ హెమిస్ఫియర్లో మనకి కనపడుతుంది. సమ్మర్ సాల్స్టైస్ అంటే ఏంటి? లాంగెస్ట్ డే అలాగే షార్టెస్ట్ నైట్ ఒక సంవత్సరంలో ఏ రోజునైతే సంభవిస్తుందో దానిని సమ్మర్ సాల్స్టైస్ అనేసి పిలుస్తారు. ఇక వింటర్ సాల్స్టైస్ అంటే ఏంటి? లాంగెస్ట్ నైట్ మరియు షార్టెస్ట్ డే అనమాట. అయితే ఈ సమ్మర్ సాల్స్టైస్లో నదర్న్ హెమిస్ఫియర్లో ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో అవి సూర్యుడికి నియరెస్ట్గా ఉంటాయి. అంతేకాకుండా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఎక్కడ 23.5 నార్త్లోకి వచ్చేసరికి ఆ 23.5 నార్త్లో ఉన్నటువంటి ఆ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి పైనే సూర్యుడు ఉంటాడనమాట. అంటే దానికి నిలువుగా ఉంటాడు. అయితే ఈ సాల్స్టైస్లోకి వచ్చేసరికి ఎర్త్ యాక్సిస్ అన్నటువంటిది ప్లానెట్ స్పిన్కి తిరుగుతూ ఉంటుంది కదా, అలాగా ఈచ్ డే 1 టర్న్ కంప్లీట్ చేస్తుంది. అయితే నార్త్ పోల్ దగ్గర మనం చూస్తే కొంచెం టిల్ట్ అయి ఉంటుంది మన భూమి అన్నటువంటిది, సౌత్ పోల్ అన్నటువంటిది దానికి దూరంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక సంవత్సరంలో వింటర్ సాల్స్టైస్, వెర్నల్ ఈక్వినాక్స్, సమ్మర్ సాల్స్టైస్, ఆటమ్నల్ ఈక్వినాక్స్ అనేవి 4 ఏర్పడితే ఇక్కడ సమ్మర్ సాల్స్టైస్లోకి చూడండి, ఇది మన యొక్క భూమధ్య రేఖ అనుకుంటే, మన యొక్క భూమధ్య రేఖ ఇది అనుకుంటే ఇదేమో నార్థన్ హెమిస్ఫియర్, ఇదేమో సదర్న్ హెమిస్ఫియర్. ఇక్కడ సన్ ఉన్నాడు మనకి, అవునా? ఇక్కడ చూడండి భూమి ఇలాగ పరిభ్రమణం చెందుతూ ఉన్నప్పుడు మనకి ఇక్కడేమో ఎక్కువ సూర్యుడి యొక్క వెలుతురు అన్నటువంటిది ఎక్కువగా ఈ నార్థన్ హెమిస్ఫియర్లో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు నార్థన్ హెమిస్ఫియర్లో వెలుతురు అన్నటువంటిది ఉంటుంది. సదర్న్ హెమిస్ఫియర్లోకి వచ్చేసరికి వెలుతురు చాలా తక్కువగా ఉంటుంది. అదే ఈక్వినాక్స్ అనుకోండి, ఇది కూడా సంవత్సరానికి 2 సార్లు సంభవిస్తుంది. ఈక్వినాక్స్ అంటే ఈక్వల్ నైట్ అనేసి మీనింగ్ అనమాట. దీంట్లో ఏంటి అంటే డే లైట్ ఎంతసేపు ఉంటుందో డార్క్నెస్ అంటే నైట్ టైం కూడా అంతేసేపు ఉంటుంది. ఇందులో వర్నల్ ఈక్వినాక్స్ అనేసి, ఆటమ్నల్ ఈక్వినాక్స్ అనేసి 2 రకాలు ఉన్నాయి. వర్నల్ లేదా స్ప్రింగ్ ఈక్వినాక్స్ అన్నటువంటిది నదర్న్ హెమిస్ఫియర్లో మార్చి 20 లేదా 21ని సంభవిస్తుంది. అదే ఆటమ్నల్ లేదా ఫాల్ ఈక్వినాక్స్ అన్నటువంటిది మనకి సెప్టెంబర్ 22 లేదా 23వ తేదీల్లో సంభవిస్తుంది. ఇది కూడా నదర్న్ హెమిస్ఫియర్లోనే. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆపరేషన్ సంకల్ప్కి సంబంధించి మన యొక్క ఇండియన్ నేవీకి సంబంధించిన స్టెల్త్ ఫ్రిగేట్ అయినటువంటి INS తల్వార్ అన్నటువంటిది ఈ ఆపరేషన్ సంకల్ప్లో భాగంగా డిప్లాయ్ చేయటం జరిగింది. గల్ఫ్కి సంబంధించి మన యొక్క ఇండియన్ నేవీ యొక్క ప్రెజెన్స్ ఉండటం ఇది 3rd కంటిన్యూయస్ ఇయర్గా చెప్పచ్చు. అయితే ఏంటి అసలు ఈ ఆపరేషన్ సంకల్ప్ అన్నటువంటిది? మనకి పర్షియన్ గల్ఫ్ అలాగే గల్ఫ్ ఆఫ్ ఒమన్ ఈ రెండింటిలో మన యొక్క ఇండియన్ వెజల్స్ యొక్క సేఫ్టీ మరియు సెక్యూరిటీని అష్యూర్ చేసుకునేలాగా
ఇండియన్ నేవీ అన్నటువంటిది ఆపరేషన్ సంకల్ప్ అన్నటువంటి దాన్ని లాంచ్ చేయటం జరిగింది. ఇక్కడ మనం చూస్తే గల్ఫ్ ఆఫ్ ఒమన్లో కొన్ని మర్చెంట్ షిప్స్ని అటాక్ చేయటం జరిగింది 2019 జూన్లో. అయితే ఇండియన్ నేవీ అన్నటువంటిది మ్యారిటైమ్ సెక్యూరిటీ ఆపరేషన్స్లో భాగంగా ఆపరేషన్ సంకల్ప్ అనేటటువంటి కోడ్ నేమ్తో ఈ గల్ఫ్ రీజియన్లో ఉంటుందన్నమాట. దేనికోసం అంటే మన యొక్క ఇండియన్ ఫ్లాగ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ద్వారా వెళ్ళేటటువంటి ఆ వెజల్స్కి సంబంధించి సేఫ్ ప్యాసేజ్ని ఎన్ష్యూర్ చేసేలాగా ఈ ఆపరేషన్ సంకల్ప్ని మనం చేపడుతున్నాము. ఇక్కడ చూడండి, ఐఎన్ఎస్ తల్వార్ అన్నటువంటిది తల్వార్ క్లాస్ ఫ్రిగేట్స్కి సంబంధించినటువంటి ఒక లీడ్షిప్. స్వాడ్ అనేసి దీని అర్థం, తల్వార్ అంటే స్వాడ్ అనేసి. దీనిని రష్యాలో బిల్డ్ చేయటం జరిగింది. ఇండియన్ నేవీలో 2003 జూన్ నుంచి ఇది పనిచేస్తుంది. దీని యొక్క ఫీచర్స్ ఏంటి అంటే యాంటీ ఎయిర్ ఆపరేషన్స్లోను, యాంటీ షిప్ లేదా ల్యాండ్ అటాక్ మిసైల్స్లోను, అలాగే యాంటీ సబ్మరైన్ వార్ఫేర్కి కూడా ఇది ఉపయోగపడుతుంది. అయితే పర్షియన్ గల్ఫ్ చూస్తే మనం దీన్ని అరేబియన్ గల్ఫ్ అని కూడా అంటాము. ఇది అరేబియన్ పెనిన్సులా అలాగే సౌత్ వెస్టర్న్ ఇరాన్కి మధ్యలో ఉన్నటువంటి ఇండియన్ ఓషన్కి సంబంధించిన ఒక షాలో మార్జినల్ సీ ఈ పర్షియన్ గల్ఫ్ అన్నటువంటిది. దీని లెంత్ దాదాపు 990 కిలోమీటర్లు ఉంటుంది. దీని విడ్త్ అన్నటువంటిది 340 కిలోమీటర్ల నుంచి మినిమం 55 కిలోమీటర్ల వరకు ఉంటుంది. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గర అయితే 55 కిలోమీటర్ల విడ్త్ మాత్రమే ఇది కలిగి ఉంది. ఇక్కడ చూడండి, గల్ఫ్ ఆఫ్ ఒమన్. ఇక్కడ చూస్తే మనకి గల్ఫ్ ఆఫ్ ఒమన్లో నుంచి ఇలాగ పర్షియన్ గల్ఫ్లోకి వెళ్తారు. దాని నుంచి ఇటు కువైట్, ఇరాన్, అలాగే ఇరాక్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ వీటన్నింటికి ప్రవేశం ఉంది. అయితే ఈ మిడిల్లో ఉన్నటువంటి ఈ కొంచెం ప్లేస్ని స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఈ గల్ఫ్ ఆఫ్ ఒమన్ అన్నటువంటిది మనం చూస్తే ఇది అరేబియన్ సీ అన్నటువంటిది. అరేబియన్ సీకి మనం చూస్తే ఈ అరేబియన్ పెనిన్సులా, ఒమన్ అన్నటువంటిది అరేబియన్ పెనిన్సులా. ఈ ఒమన్కి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇరాన్, ఈ ఇరాన్కి మధ్య ఈస్టర్న్ పోర్షన్లో ఈ గల్ఫ్ ఆఫ్ ఒమన్ అన్నటువంటిది ఉంది. ఇది మొత్తం 560 కిలోమీటర్ల లాంగ్గా ఉంది. ఈ గల్ఫ్ ఆఫ్ ఒమన్ అన్నటువంటిది పర్షియన్ గల్ఫ్తో ఈ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ద్వారా కలుస్తుంది. ఇక్కడికి రావాలి అంటే గల్ఫ్ ఆఫ్ ఒమన్లోకి ఇటు ఇండియన్ ఓషన్ నుంచి అయినా రావాలి, లేదంటే ఇటు అరేబియన్ సీ నుంచి అయినా రావాలి. అంటే ఓన్లీ ఎంట్రన్స్ ఇదే అనమాట. అయితే వరల్డ్ యొక్క మేజర్ ఆయిల్ ఎక్స్పోర్టర్స్ మరియు ఇంపోర్టర్స్కి సంబంధించి ఈ పర్షియన్ గల్ఫ్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ ఏరియా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫోర్స్డ్ డిస్ప్లేస్మెంట్కి సంబంధించి రీసెంట్గా 2022 యాన్యువల్ గ్లోబల్ ట్రెండ్స్ రిపోర్ట్ అన్నటువంటి దాన్ని యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ UNHCR అన్నటువంటిది పబ్లిష్ చేయటం జరిగింది. జూన్ 20వ తేదీని యునైటెడ్ నేషన్స్ అన్నటువంటిది వరల్డ్ రెఫ్యూజీ డేగా డెసిగ్నేట్ చేయటం జరిగింది. అయితే 2022కి సంబంధించి ఈ వరల్డ్ రెఫ్యూజీ డే యొక్క థీమ్ ఏంటి అంటే హూ ఎవర్, వాట్ ఎవర్, వెన్ ఎవర్, ఎవ్రీవన్ హ్యాస్ గాట్ ఏ రైట్ టు సీక్ సేఫ్టీ. అంటే ఎవరైనా కానీ, ఎక్కడైనా కానీ, ఎప్పుడైనా కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ యొక్క సేఫ్టీని కోరుకునేటటువంటి రైట్ అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉంది అన్నట్లుగా. అయితే ఈ గ్లోబల్ ట్రెండ్స్ రిపోర్ట్ అన్నాము. ఏంటి ఈ రిపోర్ట్ అన్నటువంటిది అంటే మనకి రెఫ్యూజీస్ ఎంతమంది ఉన్నారు, అసైలం సీకర్స్ ఎంతమంది ఉన్నారు, అలాగే ఇంటర్నల్గా డిస్ప్లేస్ అయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలాగే స్టేట్లెస్ పర్సన్స్ వరల్డ్ వైడ్గా ఎంతమంది ఉన్నారు, అంటే మనకి సంబంధించి ఆ పీపుల్ ఎంతమంది ఉన్నారు అన్నట్టుగా ఆ లేటెస్ట్ నెంబర్స్ గురించి ఇచ్చేటటువంటి ఒక స్టాటిస్టికల్ రిపోర్ట్ ఈ గ్లోబల్ ట్రెండ్స్ రిపోర్ట్ అన్నటువంటిది. దీనిని సంవత్సరానికి ఒకసారి పబ్లిష్ చేయటం జరుగుతుంది. ఇది దేని డేటా ప్రకారం తీసుకుంటారు అంటే గవర్నమెంట్స్, అలాగే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, అలాగే UNHCR వీటికి సంబంధించినటువంటి డేటాని బేస్ చేసుకుని ఈ గ్లోబల్ ట్రెండ్స్ రిపోర్ట్ని ఇవ్వటం జరుగుతుంది. అయితే ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి అంటే ఒకటి గ్లోబల్ ఓవర్వ్యూ, 2 ఇండియాకి సంబంధించి చూస్తే గ్లోబల్గా 100 మిలియన్ మంది పీపుల్ వాళ్ళ యొక్క ఇళ్ళని వదిలిపెట్టి లాస్ట్ ఇయర్ వేరే చోటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. దానికి కారణం వైలెన్స్ కావచ్చు, హ్యూమన్ రైట్స్ అబ్యూజెస్ కావచ్చు, ఫుడ్ ఇన్సెక్యూరిటీ కావచ్చు, క్లైమేట్ చేంజ్ కావచ్చు, ఉక్రెయిన్ వార్ కావచ్చు, అలాగే ఆఫ్రికా నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు ఏవేవైతే ఎమర్జెన్సీస్ అన్నీ వచ్చాయో వాటన్నింటి వల్ల కూడా దాదాపు 100 మిలియన్ మంది పీపుల్ వాళ్ళ ఇళ్లను వదిలిపెట్టి ఫోర్సబుల్గా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్స్ అన్నటువంటివి మన గ్లోబల్గా 23.7 మిలియన్ మంది ఇంటర్నల్గా డిస్ప్లేస్ అయ్యారు. లార్జెస్ట్ డిస్ప్లేస్మెంట్స్ అన్నటువంటివి 2021లో చైనాలో సంభవించాయి. దాని తర్వాత ఫిలిప్పైన్స్, దాని తర్వాత మన ఇండియాలో.
అయితే ఇండియాలో చూస్తే మనము దాదాపు 5 మిలియన్ మంది పీపుల్ ఇంటర్నల్గా డిస్ప్లేస్ అవ్వటం జరిగింది. దానికి కారణం క్లైమేట్ చేంజ్ మరియు డిజాస్టర్స్. 4.9 మిలియన్ మంది. అయితే ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? వాళ్ళ ఇళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి రావటం, కానీ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళరు. అంటే మన దేశంలోనే ఉంటారు, కానీ వాళ్ళు ఉండేటటువంటి ప్రదేశాన్ని విడిచి వేరొక ప్రదేశానికి వెళ్ళటం. దానికి సంబంధించి ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఏదైనా ఒక కాన్ఫ్లిక్ట్ కావచ్చు, వైలెన్స్ కావచ్చు, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ వల్ల డిస్ప్లేస్ అవ్వటం కావచ్చు, ఏమైనా డిజాస్టర్స్ సంభవించినప్పుడు వేరే ప్లేస్కి వెళ్ళటం, లేదా క్లైమేట్ చేంజ్ వల్ల మారటం, అలా అన్నమాట. అయితే ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ అన్నటువంటిది దాంట్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి కోయర్స్డ్ లేదా ఇన్వాలంటరీ అంటాం, అంటే మనం కోరుకోకపోయినా కూడా ఖచ్చితంగా మైగ్రేషన్ జరుగుతుంది. రెండవది వచ్చేసరికి ఇంటర్నేషనల్గా రికగ్నైజ్ చేసినటువంటి స్టేట్ బార్డర్స్లోనే ఒక పర్సన్ ఉండటం. అంటే మనం చూస్తే రెఫ్యూజీకి సంబంధించి అది వేరు, ఈ ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ అనేది వేరు. రెఫ్యూజీకి సంబంధించి ఏంటి డిఫరెన్స్ ఈ రెండింటి మధ్య అంటే 1951 రెఫ్యూజీ కన్వెన్షన్ ప్రకారం రెఫ్యూజీ అంటే ఎవరైతే వాళ్ళ యొక్క నేటివ్ కంట్రీని వదిలిపెట్టి వేరొక చోటికి ఫోర్సబుల్గా వెళ్లాల్సి వస్తుందో వాళ్ళని రెఫ్యూజీ అంటాము. కాకపోతే ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? ఒక చోటు నుంచి వెళ్లాల్సి వస్తుంది ఫోర్సబుల్గా, కానీ అది మన దేశంలోనే అయి ఉంటుంది. అంటే మన దేశంలోనే వేరొక ప్రదేశానికి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఇంటర్నల్లీ డిస్ప్లేస్మెంట్ పర్సన్స్ ఏమేం ఛాలెంజెస్ని ఫేస్ చేస్తారు అంటే ఫిజికల్ అటాక్స్ కావచ్చు, సెక్షువల్ లేదా జెండర్ బేస్డ్ వైలెన్స్ని ఎదుర్కొని ఉండొచ్చు, అలాగే వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళు సపరేట్ అయి ఉండొచ్చు కూడా. అయితే ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్స్లో ఏమేం ఛాలెంజెస్ ఉంటాయి అంటే వాళ్ళకి కామన్గా యాక్సెప్టెడ్ స్టాటిస్టిక్స్ అన్నీ కూడా వాళ్ళకి సరిగ్గా ఉండవు, వాళ్ళకి క్లైమేట్ రెఫ్యూజీస్కి లీగల్ స్టేటస్ అనేది ఉండదు, హిస్టారికల్ ప్రెసిడెంట్ అనేది వాళ్ళకి అబ్సెంట్ అయి ఉంటుంది, అలాగే క్లైమేట్ చేంజ్ మరియు డిస్ప్లేస్మెంట్కి మధ్య ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో అది అక్కడ ఉండదు. అయితే యుఎన్ రెఫ్యూజీ ఏజెన్సీ యుఎన్హెచ్సిఆర్ అన్నటువంటిది ఏదైతే ఉందో దీనిని 1950లో క్రియేట్ చేయటం జరిగింది. ఏదైతే సెకండ్ వరల్డ్ వార్ జరిగిందో దాని తర్వాత చాలామంది యూరోపియన్స్ వాళ్ళ యొక్క ఇళ్ళని వదిలిపెట్టి వేరే చోటికి వెళ్లాల్సి వచ్చింది. చాలా మిలియన్ మంది పీపుల్స్కి హెల్ప్ చేయాల్సి వచ్చింది. అలాంటి టైంలో ఈ యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ అన్నటువంటి దీని యొక్క ఆఫీస్ని క్రియేట్ చేశారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నిపుణ్ ప్రాజెక్ట్కి సంబంధించి నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ అప్స్కిల్లింగ్ ఆఫ్ నిర్మాణ్ వర్కర్స్ లేదా నిపుణ్ అనేసి పిలుస్తాము. ఈ నిపుణ్ ఏంటి అంటే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఏవైతే ఇన్నోవేషన్ అలాగే లార్జ్ స్కేల్ డెవలప్మెంట్ అనేది మనకు అవసరం అవుతుందో అలాంటి చోట ఫ్యూచర్ లేబర్ ఫోర్స్ని క్రియేట్ చేసేటటువంటి ఒక ప్రాజెక్ట్ ఈ నిపుణ్ అన్నటువంటిది. అంటే మనకి కన్స్ట్రక్షన్ సెక్టార్ అన్నటువంటిది 2022 నాటికి లార్జెస్ట్ ఎంప్లాయర్గా మారింది. అంతేకాకుండా 45 మిలియన్ మంది క్వాలిఫైడ్ వర్కర్స్ నెక్స్ట్ 10 ఇయర్స్లో ఈ కన్స్ట్రక్షన్ సెక్టార్కి అవసరమవుతారు. కాబట్టి దానికోసం మనం చూస్తే ఈ నిపుణ్ అన్నటువంటి ప్రాజెక్ట్ కింద ఏంటి అంటే దాదాపు 1,00,000 మంది కన్స్ట్రక్షన్ వర్కర్స్ని రాబోయే రోజుల్లో వాళ్ళకి స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వటం ద్వారా మరింత స్కిల్డ్ వర్కర్స్ని ట్రైన్ చేయటం ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీనిని మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అన్నటువంటిది చేపడుతుంది. ఈ ప్రాజెక్ట్ అన్నటువంటిది DAY అంటే దీన్ దయాళ్ అంత్యోదయ యోజన నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్స్ మిషన్ అన్నటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కింద ఈ ప్రాజెక్ట్ అనేది రన్ అవుతుంది. దీని యొక్క ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ ఏది అంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్నటువంటిది. ఇది మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కింద పనిచేస్తుంది. ఈ NSDC అన్నటువంటిది క్యాండిడేట్ ట్రాకింగ్కి, ట్రైనింగ్కి మరియు మానిటరింగ్కి సంబంధించి ఓవరాల్ ఎగ్జిక్యూషన్లో ఇది ఉపయోగపడుతుంది. అయితే ఈ నిపుణ్ ప్రాజెక్ట్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అంటే దీనిని మొత్తం 3 పార్ట్స్గా డివైడ్ చేయటం జరుగుతుంది. ఒకటి ఈ RPL అంటాం, రికగ్నిషన్ ఆఫ్ ప్రియార్ లెర్నింగ్ అనేసి కన్స్ట్రక్షన్ సైట్స్లో ఈ RPL మెథడ్లో ట్రైనింగ్ ఇవ్వటం, అలాగే ఆన్సైట్ స్కిల్ ట్రైనింగ్ని ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. ఎంతమందికి? దాదాపు 80,000 మంది కన్స్ట్రక్షన్ వర్కర్స్కి RPL సర్టిఫికేషన్, అలాగే ఈ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్కి సంబంధించి కో-బ్రాండెడ్ RPL సర్టిఫికేషన్ని ఇండస్ట్రీస్తో కలిసి ఇవ్వటం జరుగుతుంది. అలాగే వీళ్ళకి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కిల్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో SSC అంటాం, సెక్టార్ స్కిల్ కౌన్సిల్ అనేసి, దానికి సంబంధించి ఆ ట్రైనింగ్ని అందించటం. ఈ 3 పార్ట్స్గా ఈ ప్రాజెక్ట్ యొక్క ఇంప్లిమెంటేషన్ని డివైడ్ చేశారు.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అన్నటువంటిది. ఇందులో చేరినటువంటి చివరి స్టేట్గా అస్సాం అన్నటువంటిది నిలిచింది. దీంతో వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ ప్రోగ్రామ్ అన్నటువంటిది అన్ని స్టేట్స్ మరియు యూనియన్ టెరిటరీస్లో కూడా సక్సెస్ఫుల్గా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసినట్లయింది. దీని ద్వారా ఏంటి అంటే మన దేశం మొత్తం మీద ఫుడ్ సెక్యూరిటీ అన్నటువంటి దాన్ని ఎన్ష్యూర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి మేరా రేషన్ అనేటటువంటి మొబైల్ అప్లికేషన్ని కూడా గవర్నమెంట్ లాంచ్ చేయటం జరిగింది. అయితే ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అన్నటువంటి ఈ స్కీమ్ ఏంటి అంటే దీనిని నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 కింద ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. దీని కింద అందరూ ఎన్ఎఫ్ఎస్ఏ బెనిఫిషియరీస్ అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఉన్నటువంటి బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో, అందులోనూ పర్టికులర్గా మైగ్రెంట్ బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ ఫెయిర్ ప్రైస్ షాప్ నుంచి అయినా, మన దేశంలోని ఏ రేషన్ షాప్ నుంచి అయినా కూడా వాళ్ళ యొక్క రేషన్ కార్డ్ని యూజ్ చేసుకుని బయోమెట్రిక్ లేదా ఆధార్ అథెంటిఫికేషన్ని ఇవ్వచ్చు. దాని ద్వారా వాళ్ళు రేషన్ని తీసుకోవచ్చు. దీనిని మొదటిసారిగా 2019 ఆగస్టులో ఇనిషియేట్ చేయటం జరిగింది. ఇప్పటికీ మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇందులో భాగస్వాములయ్యాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 8th ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాకి సంబంధించి. ఎప్పుడు జరుపుకుంటాము ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాని? జూన్ 21వ తేదీన. ఈ సంవత్సరం 2022కి సంబంధించి థీమ్ ఏంటి అంటే యోగా ఫర్ హ్యుమానిటీ అన్నటువంటిది. దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా దీనిని మన భారతదేశం యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఐక్యరాజ్య సమితి సాధారణ సభ యొక్క 69వ సెషన్లో దీనిని మన ఇండియా ప్రపోజ్ చేయటం జరిగింది. ఎప్పుడు? 2014లో. అప్పుడు డిసెంబర్ 2014లో యునైటెడ్ నేషన్స్ అన్నటువంటిది జూన్ 21వ తేదీని ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాగా సెలబ్రేట్ చేసుకోవాలి అన్నట్టుగా ఒక రెజల్యూషన్ని పాస్ చేయటం జరిగింది. అలా ఫస్ట్ యోగా డేని మనం 2015లో సెలబ్రేట్ చేసుకున్నాము. న్యూఢిల్లీలోని రాజ్పథ్లో దీన్ని సెలబ్రేట్ చేశారు. 2 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ని ఇది సొంతం చేసుకుంది. 1వది వచ్చేసరికి వరల్డ్స్ లార్జెస్ట్ యోగా సెషన్గా ఇది నిలిచింది. 2వది 84 మంది నేషనాలిటీస్ ఇందులో పార్టిసిపేట్ చేయటం. సో ఇవి 2 కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కాయి. యోగాకి సంబంధించిన రిలేటెడ్ ఇనిషియేటివ్స్ ఏంటి అంటే ఒకటి యోగా యాప్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. వన్ వరల్డ్ వన్ హెల్త్ అన్నటువంటి దాన్ని అచీవ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. 2వది ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాకి సంబంధించి కొత్త వెబ్సైట్ని తీసుకొచ్చారు. అలాగే యోగాని స్పోర్ట్స్ డిసిప్లైన్లో ఒక భాగంగా ప్రియారిటీ కేటగిరీలో సెప్టెంబర్ 2015లో గుర్తించటం జరిగింది. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అన్నటువంటిది కామన్ యోగా ప్రోటోకాల్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అలాగే వొకేషనల్ ట్రైనింగ్ కోర్సెస్ని కూడా దీనికి ఇస్తూ ఉన్నారు. బ్యూటీ అండ్ వెల్నెస్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ అన్నటువంటిది ఈ సిబిఎస్ఈ స్కూల్స్లో వొకేషనల్ ఎడ్యుకేషన్ కోర్సెస్ని యోగాలో అందిస్తోంది. అలాగే ఫిట్ ఇండియా మూమెంట్ అన్నటువంటి దాంట్లో యోగాని కూడా ఒక పార్ట్గా చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పేమెంట్ విజన్ 2025కి సంబంధించి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది ఈ పేమెంట్స్ విజన్ 2025ని తీసుకురావటం జరిగింది. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ప్రతి యూజర్కి కూడా యాక్సెసబుల్, సేఫ్, సెక్యూర్, ఫాస్ట్, కన్వీనియంట్ అలాగే అఫోర్డబుల్ ఈ పేమెంట్ ఆప్షన్స్ని ప్రొవైడ్ చేయాలి అన్నట్లుగా. అసలు ఏంటి ఈ పేమెంట్ విజన్? ది పేమెంట్స్ విజన్ 2025 అన్నటువంటి దాన్ని బోర్డ్ ఫర్ రెగ్యులేషన్ అండ్ సూపర్విజన్ ఆఫ్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ ఏదైతే ఆర్బీఐకి సంబంధించిన బోర్డు ఉందో దీని యొక్క గైడెన్స్ని కన్సిడర్ చేస్తూ ఈ పేమెంట్స్ విజన్ 2025 అన్నటువంటి దాన్ని ఆర్బీఐ ప్రిపేర్ చేసింది. దీని కింద పేమెంట్స్ విజన్ 2019-2021 అన్నటువంటి దాని కింద ఇనిషియేటివ్స్ని ఇది బిల్డ్ చేస్తుంది. ఈ పేమెంట్స్ విజన్ అన్నటువంటిది ఏంటి అంటే మన దగ్గర ఉన్నటువంటి ఇంటిగ్రిటీ, ఇంక్లూజన్, ఇన్నోవేషన్, ఇన్స్టిట్యూషనలైజేషన్ అలాగే ఇంటర్నేషనలైజేషన్ ఇలాంటి 5 గోల్ పోస్ట్ని పెట్టుకొని దాన్ని ప్రెజెంట్ చేసే డాక్యుమెంట్గా ఈ పేమెంట్స్ విజన్ 2025ని తీసుకురావటం జరిగింది. దీని యొక్క థీమ్ వచ్చేసరికి 4 E's అన్నటువంటిది. ఈ పేమెంట్స్ ఫర్ ఎవ్రీవన్, ఎవ్రీవేర్, ఎవ్రీ టైమ్ అన్నటువంటిది. దీని యొక్క ఆబ్జెక్టివ్ వచ్చేసరికి యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పేమెంట్ సిస్టమ్స్ అన్నటువంటివి ఇప్పుడు ఎక్కడి నుంచైనా ఏ సమయంలో అయినా కూడా కన్వీనియంట్గా వాళ్ళకి అఫోర్డబుల్ పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అన్నట్టుగా వాళ్ళని ఎంపవర్ చేసే ఆబ్జెక్టివ్తో దీన్ని తీసుకొచ్చారు. మనకి 2019-21లో కూడా పేమెంట్స్ విజన్ని తీసుకురావటం జరిగింది. అప్పుడు కూడా ప్రతి ఇండియన్కి కూడా ఈ పేమెంట్ ఆప్షన్స్కి సంబంధించి ఇవి సేఫ్,
సెక్యూర్, కన్వీనియంట్, క్విక్ మరియు అఫోర్డబుల్గా ఉన్నాయి అన్నట్టుగా మొత్తం 4 గోల్ పోస్ట్ని అప్పుడు కాంపిటీషన్, కాస్ట్, కన్వీనియన్స్ మరియు కాన్ఫిడెన్స్ అన్నటువంటి ఈ 4 గోల్ పోస్ట్ని పెట్టుకొని వాళ్ళని ఎంపవర్ చేయటం జరిగింది. అయితే ఇప్పుడు మనకి 2025 పేమెంట్ విజన్కి సంబంధించి ఎన్ని గోల్ పోస్ట్ని పెట్టుకున్నారు? 2025కి సంబంధించి 5 గోల్ పోస్ట్ని పెట్టుకోవటం జరిగింది. అవేంటి? 5 ఐస్ అన్నటువంటివి ఏంటవి? 1 ఇంటిగ్రిటీ, 2 ఇంక్లూజన్, 3 ఇన్స్టిట్యూషనలైజేషన్, 4 ఇన్నోవేషన్, 5 ఇంటర్నేషనలైజేషన్. ఇవి ఈసారి పెట్టుకున్నటువంటి 5 గోల్ పోస్ట్స్ అన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్. రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ అన్నటువంటిది 111 రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ యొక్క డిలీషన్ అన్నటువంటిది చేయటం జరిగింది. మనం చూస్తే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 కింద పార్టీస్ని రిజిస్టర్ చేయటం జరుగుతుంది. అయితే వాటికి ఏదైనా పోస్టులను పంపించినప్పుడు దానికి రిప్లై అనేది రాకపోతే చూసి మొత్తం ఇలాగా 111 రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ని డిలీట్ చేయటం జరిగింది ఎలక్షన్ కమిషన్. ఇంతకు ముందు కూడా ఇలాంటి 87 నాన్ ఎగ్జిస్టింగ్ రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ని డిలీట్ చేయటం జరిగింది. ఇప్పుడు 111 పార్టీస్ని ఇలా చేశారు. అంటే మనకి ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ దాని యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ని మార్చినప్పుడు తప్పనిసరిగా ఆ చేంజ్ ఆఫ్ అడ్రస్ని ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేయాలి, దాన్ని మార్పించుకోవాలి. కానీ అలా మార్పించుకోకుండా ఏదైనా ఒక న్యూస్కి సంబంధించి రిపోర్ట్ అనేది కనుక వాళ్ళకి వెళ్ళిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలిటికల్ పార్టీకి ఎలక్షన్ కమిషన్ ఒక పేపర్ని పంపించింది, లేదంటే ఒక లెటర్ని పంపించింది. అది వాళ్ళు అడ్రస్ చేంజ్ అవ్వటం వల్ల వాళ్ళకి రీచ్ అవ్వలేదు, వాళ్ళ నుంచి తిరిగి సమాధానం రాలేదు. అలాగా తర్వాత ఎన్నిసార్లు పంపించినా కూడా అది రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి ఆ పార్టీ, అప్పుడు దాన్ని ఇలాగా అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అన్నట్టుగా పిలుస్తారు. మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఈ చట్టంలో ఉన్నటువంటి అంటే ఏంటి? మనకి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరపటానికి, అది కూడా ఫ్రీగా, ఫెయిర్గా, ఇంపార్షియల్ మేనర్లో జరపటానికి కాన్స్టిట్యూషన్లో పార్ట్ 15 అన్నటువంటిది తీసుకురావటం జరిగింది. ఆర్టికల్ 324 నుంచి 329 వరకు కూడా పార్లమెంట్ ఎలక్టోరల్ ప్రాసెస్ని రెగ్యులేట్ చేయటానికి చట్టాలు చేయొచ్చు అన్నట్టుగా ఉందన్నమాట. అయితే ఈ కంటెక్స్ట్లో పార్లమెంట్ అన్నటువంటిది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 అన్నటువంటి వాటిని ఎనాక్ట్ చేయటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి యునెస్కో అన్నటువంటిది ఐసిటి అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ యూసేజ్ని ఇండియన్ స్కూల్స్లో రికగ్నైజ్ చేయటం జరిగింది. మనం చూస్తే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అన్నటువంటిది యునెస్కో యొక్క కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ప్రైజ్ అన్నటువంటి దాన్ని 2022కి సంబంధించి విన్ అవ్వటం జరిగింది. ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అన్నటువంటిది ఎన్సిఆర్టీ మనకి ఎన్సీఆర్టీ కింద ఒక కాన్స్టిట్యూయెంట్ యూనిట్గా ఉంది. ఈ ఎన్సీఈఆర్టీ లేదా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అన్నటువంటిది డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ కింద ఉంది. ఈ సిఐఈటీ అన్నటువంటిది యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో యొక్క ఈ ఐసీటీని ఎడ్యుకేషన్లో తీసుకురావటం కింద అంటే పిఎంఈ విద్య అన్నటువంటి ఒక ఇనిషియేటివ్ని తీసుకొచ్చి ఐసీటీని స్కూల్లో యూజ్ చేసినందువల్ల దీనికి ఈ అవార్డు అనేటటువంటిది వచ్చింది. అసలు ఈ పిఎంఈ విద్య అన్నటువంటి ఇనిషియేషన్ ఏంటి? మనం చూస్తే 2020 మే 17వ తేదీన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నటువంటిది ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా ఈ ఇనిషియేటివ్ని ప్రారంభించటం జరిగింది. దీని కింద ఏంటి అంటే డిజిటల్, ఆన్లైన్, ఆన్ ఎయిర్ ఎడ్యుకేషన్ని మల్టీమోడ్ యాక్సెస్కి అంటే పిల్లల్లో ఆ ఎడ్యుకేషన్ని టెక్నాలజీని యూజ్ చేసి అంటే వాళ్ళ యొక్క లెర్నింగ్ లాస్ని మినిమైజ్ చేసేలాగా టెక్నాలజీని యూజ్ చేసి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ లెవెల్స్ని పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే యునెస్కో యొక్క కింగ్ హమీద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ప్రైజ్ ఏంటి అని చూస్తే 2005లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. కింగ్డమ్ ఆఫ్ బహ్రెయిన్ దీనికి సపోర్ట్ని ఇస్తుంది. ఈ అవార్డు అన్నటువంటిది ఎవరైతే ఎడ్యుకేషనల్ మరియు లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ని అందరికీ అందించడానికి కొత్త కొత్త టెక్నాలజీస్ని, కొత్త కొత్త అప్రోచెస్ని తీసుకొస్తారో వాటిని రికగ్నైజ్ చేస్తూ దీన్ని ఇవ్వటం జరుగుతుంది. మనకి గోల్ 4 అన్నటువంటిది ఎస్డిజీస్లో ఎడ్యుకేషన్కి సంబంధించింది. దాని కింద దీన్ని రికగ్నైజ్ చేస్తూ ఇవ్వటం జరుగుతుంది.
దీంట్లో ఇంటర్నేషనల్ జ్యూరీ అన్నటువంటిది ఉంటుంది. ఇది యాన్యువల్గా 2 బెస్ట్ ప్రాజెక్ట్స్ని సెలెక్ట్ చేయటం జరుగుతుంది. ప్రతి ప్రైజ్ విన్నర్ కూడా $25,000 అలాగే ఒక మెడల్, ఒక డిప్లొమాని కూడా యునెస్కో హెడ్ క్వార్టర్స్ అయినటువంటి ప్యారిస్లో జరిగే సెరమనీలో అందుకుంటారు. అయితే పిఎం ఈ విద్య అన్నటువంటి దాని కింద ఏంటి, మన యొక్క నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, అలాగే సమగ్ర శిక్ష, అలాగే మనకి ఉన్నటువంటి విద్యకి సంబంధించిన లక్ష్యాలని అందుకోవటానికి ఈ పిఎం ఈ విద్యని మే 2020లో లాంచ్ చేయటం జరిగింది. అయితే ఎడ్యుకేషన్కి సంబంధించి ఇంకా రిలేటెడ్ ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయి, నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్, అలాగే రాష్ట్రీయ ఉచిత శిక్ష అభియాన్, ప్రైమ్ మినిస్టర్స్ రీసెర్చ్ ఫెలోషిప్, అలాగే స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ అకాడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్, సర్వశిక్ష అభియాన్, నీట్, ప్రజ్ఞాత గైడ్లైన్స్, మిడ్ డే మీల్ స్కీమ్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, బేటీ బచావో బేటీ పడావో, ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్కి సంబంధించి తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కేబుల్ లంజావో నేషనల్ పార్క్కి సంబంధించి. ఎక్కడ ఉంది ఇది? మణిపూర్లో. ఈ నేషనల్ పార్క్ యొక్క రీలొకేషన్ని అక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్, నివాసితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వ్యతిరేకించటం జరిగింది. మనం చూస్తే అక్కడ అంతరించిపోతున్నటువంటి జింకల్ని రక్షించేటటువంటి ఆ ప్రయత్నాల్లో, అంటే అక్కడ ఉన్నటువంటి డీర్స్ని రక్షించేటటువంటి ప్రయత్నాలతో ఆ ప్రతిపాదిత ఆ సైట్ ఏదైతే ఉందో కేబుల్ లంజావో నేషనల్ పార్క్, దీనికి ఎలాంటి సంబంధం లేదు అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి పీపుల్ వాదిస్తూ ఉన్నారు. మరొక వైపు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు అక్కడ ఉన్నటువంటి ఆ డీర్ని రక్షించేందుకు అన్ని విధాలుగా కూడా కృషి చేస్తూ ఉన్నారు. అయితే కేబుల్ లంజావో నేషనల్ పార్క్కి సంబంధించి చూస్తే ప్రపంచంలోనే ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఏది అంటే ఈ కేబుల్ లంజావో నేషనల్ పార్క్. ఎక్కడ ఉంది అది? లోక్తక్ లేక్, మణిపూర్లోని లోక్తక్ లేక్లో ఇది లొకేట్ అయ్యింది. ఇక్కడ మణిపూర్కి సంబంధించిన డాన్సింగ్ డీర్ అయినటువంటి సంగాయ్ అన్నటువంటి దాని యొక్క న్యాచురల్ హ్యాబిటాట్ ఇది. అయితే ఈ న్యాచురల్ హ్యాబిటాట్ని ఇది కోల్పోతోంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. బ్రో యాంటిల్డ్ డీర్, దీన్నే సంగాయ్ అనేసి పిలుస్తాము. ఈ జింక మాత్రమే కాకుండా ఇక్కడ హాక్ డీర్ అనేసి, ఒట్టర్ అనేసి, అలాగే మనం చూస్తే కొన్ని మైగ్రేటరీ బర్డ్స్ కూడా ఇక్కడ మనకి కనపడతాయి. ఇక్కడ చూస్తే ఇదంతా మణిపూర్ అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటిది లోక్తాక్ లేక్ అన్నటువంటిది. ఇది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ నార్త్ ఈస్ట్ ఇండియాలోనే. అంతేకాకుండా ఇక్కడ ఫుమ్డీస్ అన్నటువంటివి అక్కడ ఉన్నటువంటి ఫ్లోటింగ్ అయ్యేటటువంటివి అనమాట. ఫుమ్డీ అన్నటువంటిది అక్కడ సరస్సులో కొంత వెజిటేషన్తో ఇలాగా సర్కిల్ టైప్లో ఈ ఫుమ్డీస్ అనేటటువంటివి ఏర్పడతాయి. అంటే కొన్ని సేంద్రియ పదార్థాలు, కొంచెం వృక్ష సంపద, నేల ఇలాగ కలిసి ఉన్నటువంటివి ఈ ఫుమ్డీస్ అనేటటువంటివి. అయితే ఇక్కడ మనం చూస్తే హైడ్రో పవర్ జనరేషన్కి, ఇరిగేషన్కి, డ్రింకింగ్ వాటర్ సప్లైస్కి కూడా ఇది ఒక సోర్స్గా పనిచేస్తుంది. అయితే లోక్తక్ లేక్ని ఇనిషియల్గా మనకి వెట్లాండ్ అనేటటువంటిది రామ్సర్ కన్వెన్షన్ కింద 1990లోనే లోక్తక్ లేక్ని వెట్లాండ్గా డెసిగ్నేట్ చేయటం జరిగింది. 1993లో తర్వాత దీన్ని మాంట్రిక్స్ రికార్డులో లిస్ట్ చేశారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్నేక్ ఐలాండ్కి సంబంధించి. నల్ల సముద్రం లేదా బ్లాక్ సీలో ఉన్నటువంటి స్నేక్ ఐలాండ్ అనేసి పిలుస్తాము. ఈ స్నేక్ ఐలాండ్లో జరిగినటువంటి వైమానిక దాడుల్లో రష్యా సైన్యానికి చాలా నష్టాన్ని ఉక్రెయిన్ అన్నటువంటిది కలిగించింది. పశ్చిమ దేశాల నుంచి అందుకున్నటువంటి ఆ క్షిపణుల్ని ఉపయోగించి రష్యా అన్నటువంటిది ఇక్కడ ఈ స్నేక్ ఐలాండ్లో దాడుల్ని చేయటం జరిగింది. దీనిని మనము ఉక్రెయిన్కి సంబంధించి అతిపెద్ద 2వ సైనిక విజయంగా దీన్ని భావిస్తారు. అయితే ఈ స్నేక్ ఐలాండ్ లేదా సర్పెంట్ ఐలాండ్కి సంబంధించి ఏంటి అంటే మనం చూస్తే 700 మీటర్ల వరకు ఇది ఎండ్ టు ఎండ్ ఉంటుంది. ఎక్స్ షేప్లో ఇది ఉంటుందన్నమాట. దీని యొక్క లొకేషన్ వచ్చేసరికి బ్లాక్ సీ కోస్ట్ నుంచి ఇది 35 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మనం చూస్తే దనూబ్ అన్నటువంటి రివర్, అలాగే మనం చూస్తే ఇక్కడ పోర్ట్ సిటీ అయినటువంటి ఒడెస్సా ఏదైతే ఉంటుందో ఈ ఒడెస్సా నుంచి సౌత్ వెస్ట్లో ఇది ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బ్లాక్ డెత్కి సంబంధించి. సైన్స్ జర్నల్లో ప్రచురించబడినటువంటి ఒక అధ్యయనంలో ఈ బ్లాక్ డెత్ అన్నటువంటిది 1338-39 మధ్య కిర్జిస్తాన్ అన్నటువంటిది నార్థన్ కిర్జిస్తాన్లో అరిజినేట్ అయ్యింది. దాదాపు ఇప్పుడు 7 నుంచి 8 సంవత్సరాల ముందు నుంచి కూడా ఇది ప్రపంచం మొత్తం కూడా వ్యాపించింది. అయితే అసలు ఈ బ్లాక్ డెత్ అంటే ఏంటి? బ్లాక్ డెత్ అనేటటువంటి పదం 1346-53 మధ్య పశ్చిమాసియా, ఉత్తరాఫ్రికా, మిడిల్ ఈస్ట్ మరియు యూరోప్లో వ్యాపించినటువంటి బుబోనిక్ ప్లేగ్ని ఇది సూచిస్తుంది. అంతేకాకుండా చాలామంది ఈ బ్లాక్ డెత్ అన్నటువంటిది మిలియన్స్ మందిని చంపేసింది.
అయితే దీనిని ఏది కలిగిస్తుంది అంటే ఎర్సీనా పెస్టిస్ అనేటటువంటి బ్యాక్టీరియం కలిగిస్తుంది. ఈగలు ఫ్లీస్ ద్వారా ఇది స్ప్రెడ్ అవుతుంది. రోడెంట్స్ దీనికి హోస్ట్గా పనిచేస్తాయి. అయితే కాంటెంపరీస్ ఎవరైతే ఈ ఎపిడమిక్ గురించి రాయటం జరిగిందో వాళ్ళు బుబోబ్స్ అంటే హార్డ్ ఇన్ఫ్లేమ్డ్ లింఫ్ నోడ్స్ అనేసి అర్థం అనమాట. వాళ్ళు అంటే ఒక డిస్టింగ్విష్డ్ క్లినికల్ ఫీచర్గా దీన్ని డిస్క్రైబ్ చేయటం జరిగింది. మనం చూస్తే 14th సెంచరీలో ఈ ఎపిడమిక్ని ఇది కలిగించినటువంటి డెమోగ్రఫిక్ హవోక్ కారణంగా అంటే జనాభా వినాశనం కారణంగా దీనిని గ్రేట్ పెస్టిలెన్స్ లేదా గ్రేట్ డెత్గా సూచించటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్కి సంబంధించి దీనిని తీసుకొచ్చి 7 సంవత్సరాలు కంప్లీట్ అయినటువంటి సందర్భంగా ఈ ఆర్టికల్ మనం చూస్తే 8.31 లక్షల కోట్ల రూపాయలతో ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇప్పటి వరకు 122.69 లక్షల హౌసెస్ దీని కింద శాంక్షన్ అయ్యాయి. అందులో 1 కోటికి పైగా ఇళ్లకి ఇప్పుడు నిర్మాణం అనేది జరుగుతోంది. 61 లక్షలకు పైగా ఇళ్లని పూర్తి చేసి లబ్ధిదారులకి పంపిణీ చేశారు. అయితే ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అన్నటువంటిది హౌసింగ్ ఫర్ ఆల్ బై 2022 అన్నటువంటి మన గవర్నమెంట్ మిషన్ కింద దీనిని చేపడుతూ ఉన్నారు. దీని కింద అర్బన్ హౌసింగ్ని అందరికీ అందించాలి అన్నట్టుగా మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తోంది. దీని కింద ఏంటి అంటే అర్బన్ పూర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇల్లు కట్టుకోవటానికి హోమ్ లోన్ని చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్తో దాని మీద సబ్సిడీని ఇస్తూ వాళ్ళకి హోమ్ లోన్స్ని ప్రొవైడ్ చేయటం జరుగుతోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేషనల్ ఎయిర్ క్వాలిటీ రిసోర్స్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ యొక్క ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ నేషనల్ మిషన్ ఆన్ నేషనల్ ఎయిర్ క్వాలిటీ రిసోర్స్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఇండియా అన్నటువంటి దాన్ని ఇనాగ్రేట్ చేయటం జరిగింది. ఈ నార్ఫీని ఎవరు డెవలప్ చేశారు అంటే బెంగళూరుకి సంబంధించినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ అన్నటువంటిది డెవలప్ చేయటం జరిగింది. అసలు ఏంటి ఈ నార్ఫీ అన్నటువంటిది? ఇది ఒక ఇన్ఫర్మేషన్ మెకానిజం. దీని ద్వారా ఈ గవర్నమెంట్లో అలాగే మున్సిపాలిటీస్, స్టార్టప్స్ అలాగే ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి డెసిషన్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎయిర్ పొల్యూషన్ ఇష్యూస్ని అడ్రస్ చేయటానికి అంటే మన ఇండియాలో డిఫరెంట్ క్లైమేటిక్ జోన్స్లో ఉన్నటువంటి ఎయిర్ పొల్యూషన్ని అడ్రస్ చేయటానికి ఈ ఇన్ఫర్మేషన్ మెకానిజం అన్నటువంటిది హెల్ప్ చేస్తుంది. దీని యొక్క ఆబ్జెక్టివ్ వచ్చేసి సెల్ఫ్ మిటిగేషన్కి దారితీసే కమ్యూనికేషన్ని మెరుగుపరచటంలో అలాగే మన జనరల్ అవేర్నెస్ని మెరుగుపరచటంలో సహాయపడటానికి ఇది ఉపయోగపడుతుంది. దీని కింద 5 మాడ్యూల్స్ అనేవి ఉంటాయి. థీమ్ 1, థీమ్ 2, థీమ్ 3, 4 మరియు 5 అనేసి. అలాగే దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే నాలెడ్జ్ క్రియేషన్, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయటం, ఇండస్ట్రియల్ స్ట్రక్చర్స్ని ఏర్పాటు చేయటం, అలాగే హ్యూమన్ హెల్త్కి సంబంధించినటువంటి ఎఫెక్ట్స్ మీద స్టడీ చేయటం లాంటివి చేస్తుంది. అలాగే ఇది ఈ ఎయిర్ క్వాలిటీ డేటాని సేకరించటం, దాని యొక్క ప్రభావాన్ని అధ్యయనం చేయటం, అలాగే దీనికి సంబంధించి సైన్స్ బేస్డ్ సొల్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అమలు చేయటం కోసం ఇవన్నీ కలిసినటువంటి ఒక గైడ్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది. దీనికి సంబంధించి రిలేటెడ్ ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయి? గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అనేసి, అలాగే సఫర్ అన్నటువంటిది సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదరింగ్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ అన్నటువంటిది, అలాగే ద కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ అండ్ అడ్జాయినింగ్ ఏరియాస్ అన్నటువంటిది, భారత్ స్టేజ్ 6 నామ్స్, అలాగే ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ డాష్బోర్డ్, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్, నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, అలాగే ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1981, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, ఇవన్నీ కూడా దీనికి రిలేటెడ్ ఇనిషియేటివ్స్. మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి నీతి ఆయోగ్కి సంబంధించి. నీతి ఆయోగ్ సిఈఓగా పరమేశ్వరన్ అయ్యర్ ఈయన రీప్లేస్ చేయటం జరిగింది. ఆ కంటెక్స్కి సంబంధించి నీతి ఆయోగ్ అంటే ఏంటి? మనకి ప్లానింగ్ కమిషన్ని 2015 జనవరి 1వ తేదీ నుంచి ఈ ప్లానింగ్ కమిషన్ ప్లేస్లోకి నీతి ఆయోగ్ అన్నటువంటి ఒక థింక్ ట్యాంక్ని తీసుకురావటం జరిగింది. ఇది బాటమ్ అప్ అప్రోచ్లో ఇది పనిచేస్తుంది. దీని కింద ఏంటి అంటే మ్యాక్సిమం గవర్నెన్స్, మినిమం గవర్నమెంట్ అన్నటువంటి విజన్తో ఇది పనిచేస్తుంది. అలాగే కోఆపరేటివ్ ఫెడరలిజం అన్నటువంటి స్పిరిట్తో ఇది వర్క్ అవుతుంది. దీనికి 2 హబ్స్ అనేవి ఉన్నాయి. ఒకటి టీమ్ ఇండియా హబ్ అన్నటువంటిది, రెండవది నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ హబ్ అన్నటువంటిది. ఈ నీతి ఆయోగ్ అన్నటువంటిది ఎఫెక్టివ్ గవర్నెన్స్ని అందించడానికి 7 పిల్లర్స్ మీద బేస్ అయి పనిచేస్తుంది. అది 1 ప్రో పీపుల్, 2 ప్రో యాక్టివిటీ, 3 పార్టిసిపేషన్, 4 ఎంపవరింగ్, 5 ఇన్క్లూజన్ ఆఫ్ ఆల్, 6 ఈక్వాలిటీ, 7 ట్రాన్స్పరెన్సీ. ఈ 7 కూడా దీనికి ఉన్నటువంటి పిల్లర్స్.
అయితే నీతి ఆయోగ్ తీసుకొచ్చినటువంటి కొన్ని ఇనిషియేటివ్స్, కొన్ని ఇండెక్స్ ఏంటి అన్నటువంటివి ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఒకటి ఎస్డిజి ఇండియా ఇండెక్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ అన్నటువంటిది. 2 కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్. 3 అటల్ ఇన్నోవేషన్ మిషన్. 4 సాత్ ప్రాజెక్ట్. 5 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్. 6 స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్. 7 డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఇండెక్స్. 8 అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ ఫార్మర్ ఫ్రెండ్లీ రిఫార్మ్ ఇండెక్స్. 9 ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్. 10ది ఉమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అవార్డ్స్. 11ది గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్. ఇలాగా నీతి ఆయోగ్ అన్నటువంటిది కొన్ని ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది. ఇవి ఈ వీక్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.